గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని 10వ శతాబ్దంలో గజ్నావిడ్ రాజవంశానికి చెందిన ముస్లిం దండయాత్రదారుడు గజ్నీ మహ్మద్ ధ్వంసం చేశాడు. అతను సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూల్చివేసి ఆలయాన్ని రక్షించటానికి ప్రయత్నించిన వేలాది మంది భక్తులను ఊచకొత్త కోశాడు. మహ్మద్ భారతదేశంపై 17 సార్లు దాడి చేసి దోచుకున్నాడని చెబుతారు. అతను కాంగ్రా, మధుర మరియు జ్వాలాముఖిలోని దేవాలయాలను కూడా ధ్వంసం చేశాడు. అందుకే దీన్ని విగ్రహ ధ్వంసం అని పిలుస్తారు. 1025లో భారతదేశంలో తన 16వ దండయాత్రలో గజ్నీ మహ్మద్ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అతను సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని 4 ముక్కలుగా నాశనం చేశాడు మరియు దాని ముక్కలను ఆఫ్ఘనిస్తాన్లోని గాజ్నాలోని జామా మసీదు అడుగు జాడల మీదుగా తీసుకెళ్లాడని చెబుతారు. చారిత్రాత్మక పరిణామంలో వందల సంవత్సరాల క్రితం గజ్నీకి చెందిన ఇస్లామిక్ ఆక్రమణదారుడు మహ్మూద్ నాశనం చేసిన పురాతన సోమనాథ్ జ్యోతిర్లింగం, దాని విరిగిన ముక్కలు ఇటీవల కనుగొనబడిన తర్వాత పునరుద్ధరించబడుతోంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ తర్వాత శివలింగాన్ని ప్రతిష్ఠిస్తామని కంచి శంకరాచార్యులు శాస్త్రికి హామీ ఇచ్చారు. శివలింగ భాగాలను జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వద్దకు తీసుకెళ్లి సలహా తీసుకున్నారని శాస్త్రి చెప్పారు. అయోధ్యలో రామ్ నాదిర్ ప్రతిష్ఠ జరిగే వరకు వేచి ఉండమని శంకరాచార్యులు కోరారు. అయితే రామమందిర ప్రతిష్ఠకు ముందే శంకరాచార్యులు సమాధి చెందారు. ఆ తర్వాత శివలింగ భాగాలను ఏమి చేయాలో శాస్త్రికి తెలియలేదు. నేను ఆయన్ను శంకరాచార్యజీ వద్దకు తీసుకెళ్లాను. రామమందిర పని పూర్తయిన తర్వాత ఈ శివలింగం ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన నాకు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన సమాధిని పొందారు అని ఆయన అన్నారు. రామమందిర ప్రతిష్ఠ తర్వాత శాస్త్రి శివలింగ భాగాలను శంకరాచార్య జయేంద్ర సరస్వతి వారసుడు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వద్దకు తీసుకెళ్లారు. ఆ భాగాలను శ్రీ రవిశంకర్ వద్దకు తీసుకెళ్లామని ఆయన శాస్త్రికి సలహా ఇచ్చారు. గురు శ్రీ రవిశంకర్ దీన్ని సోమనాథ్ ఆలయంలో ప్రతిష్ఠిస్తానని హామీ ఇచ్చారు. నేను సంతోషంగా ఉన్నాను. నా జన్మ విజయవంతమవుతుంది. నిజమైన సోమనాథ్ శివలింగాన్ని సోమనాథ్ ఆలయంలో ప్రతిష్ఠిస్తాం. ఇదే మా సంకల్పం అని ఆయన అన్నారు. ధ్వంసమైన శివలింగ భాగాలను సాధువులు సేకరించి సంవత్సరాల తరబడి పూజించారు. సోమనాథ్ జ్యోతిర్లింగం భూమి నుండి 2 అడుగుల ఎత్తులో గాలిలో వేలాడదీయబడిన 3 అడుగుల పొడవైన శివలింగం అని చెబుతారు. 1000 సంవత్సరాల క్రితం 3 అడుగుల పొడవు ఉన్న ఈ శివలింగం గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ నేల నుండి 2 అడుగుల ఎత్తులో వేలాడదీయబడింది. ఈ శివలింగాన్ని నాశనం చేయటానికి ఆక్రమణదారులు అనేక దాడులు చేశారు. ఆలయాన్ని కూడా దోచుకున్నారు. గజ్నీ ఆక్రమణదారుడు మహ్మూద్ సోమనాథ్ ఆలయంలోకి ప్రవేశించడానికి దాదాపు 50,000 మందిని చంపాడు. ఆలయంలో అలంకరించబడిన అన్ని విలువైన వస్తువులను దోచుకున్నాడు మరియు శివలింగాన్ని నాశనం చేశాడు అని శాస్త్రి జోడించారు. శివలింగం యొక్క విరిగిన భాగాలను పూజారులు సేకరించారని, వారు వాటిని సంవత్సరాల తరబడి అనామకంగా పూజించారని ఆయన అన్నారు. ఈ సంఘటన తర్వాత వివిధ సాధువులు వచ్చి విరిగిన శకలాలను సేకరించి దాని నుండి అనేక శాసనాలను తయారు చేసి వాటిని పూజించటం ప్రారంభించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విరిగిన ముక్కలతో తయారు చేసిన విగ్రహాలను మళ్లీ ఆలయంలో ప్రతిష్ఠించాలని వారు ఏకాభిప్రాయంతో నిర్ణయించుకున్నారు అని ఆయన అన్నారు. సోమనాథ్ శివలింగ భాగాలను సీతారాం శాస్త్రి 21 సంవత్సరాలు భద్రపరిచారు. గత నెలలో సీతారాం శాస్త్రి అనే అగ్నిహోత్రి పూజారి శ్రీ రవిశంకర్ ను కలిసి 21 సంవత్సరాలుగా సంరక్షిస్తున్న జ్యోతిర్లింగ భాగాలను అందజేశారు. తన కుటుంబంలోని 2 తరాలు జ్యోతిర్లింగ భాగాలను సంరక్షిస్తున్నాయని శాస్త్రి చెప్పారు. తన మామ తన జీవితాంతం ఆ భాగాలను తనకు అప్పగించే ముందు భద్రపరిచారని ఆయన తెలియజేశారు. నాకు ఈ విగ్రహాలు 21 సంవత్సరాల క్రితం వచ్చాయి. దీనికి ముందు నా మామ దీనిని ఉంచుకున్నారు. ఆయన దీన్ని నాకు ఇచ్చి గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో కనీసం 2 ప్రతిష్ఠించమని ఆదేశించారు. ఇది సోమనాథ్ యొక్క నిజమైన విగ్రహం. ఇది 1000 సంవత్సరాలు అయింది. నా మామ దీన్ని సోమనాథ్ జీలో ప్రతిష్ఠించమని ఆదేశించారు.